ఏ ఆరెంజ్ 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 రండి 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 ఆరెంజ్ ఆరెంజ్ 1 కిలో 50 రూపాయలు మా దగ్గర డిస్కౌంట్ లో 40 రూపాయలు రండి బాబు రండి ఆరెంజ్ 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 బత్తాయి 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 మనం ఆరెంజ్ అమ్ముతున్నావా లేక మల్గోవానా? ఆంటీని చూసి మల్గోవా అంటున్నావు. దాని 3 రేపు రిలీజ్ అవుతున్నాడు తెలుసా? వాడు మళ్ళీ లోపలికి వెళ్ళాలా? బత్తాయి ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. ఇంకా ఎన్ని రోజులురా మనం ఇలా రోడ్ల ముఠా తిరుగుతూ అడుక్కుంటూ అమ్ముకోవాలి? అదీ కాకుండా టమాటాలన్నీ పోగులు పెట్టి అమ్ముకునేలోగా ప్రాణం పోతోందిరా. వేరే ఐడియా చెప్పరా? అవునరా మావా, ఇందులో ఎంత సంపాదిస్తున్నా మనకి మర్యాద దొరకడం లేదురా. దీనివల్ల మనకి ఎవరు అమ్మాయిని కూడా ఇవ్వడం లేదు. మనం హైదరాబాద్ లో పెద్దగా బ్రహ్మాండంగా మార్కెట్ లో కొట్టుని లీజుకి తీసుకుని మొత్తంగా హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. జై హింద్. మంచి విషయం మాట్లాడేటప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది. ఆరెంజ్ 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 రండి బాబు రండి. కేజీ 50 రూపాయలు డిస్కౌంట్ లో 40 రూపాయలు. రండి బాబు రండి. ఆరెంజ్ ఆరెంజ్ నిన్నే ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు పోరా అని మొహం మీద ఉమ్మేసింది. ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఆ లోపల ఇంకో అమ్మాయిని చూడమంటే వాడు మనసు బాధపడదా? రే నా మనసేం బాధపడదు కానీ ఫోన్ లేవు. నా మనసేం బాధపడలేదమ్మా. మరేం పర్వాలేదు, మనం రేపే వెళదాం. ఇంకా 2 నెలలే ఉందమ్మా. ప్లీజ్ అమ్మా. ఓకే. ఎండకి తట్టుకోలేకపోతున్నాను. ఒక ఆరెంజ్ పండు ఇయ్యమ్మా. వచ్చేసాం. ఒరే అల్లుడు, అక్కడ చూసావా కుళాయి రెడీ వస్తుంది. బండదొస్తోందిరా. ఏంటక్క సంటోడిని దున్నపోతుంది తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? వైన్ షాప్ కి. వస్తావా? పెళ్ళని చూడడానికి వెళ్తున్నా. ఏంటక్క ఇది? ఒకసారి అమ్మాయిని చూడడానికి వెళ్తే పర్వాలేదు, ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఇదే పని అయిపోయింది నీకు. ఈ అబ్బాయికో మంచి సంబంధం ఉందని చెప్పాను కదా, దాని గురించి ఏమంటావు? ఆ అమ్మాయికి నా కొడుకు కాయగూరల వ్యాపారం చేయడం నచ్చలేదంట. అది అంత మాట అందా? దాన్ని చూస్తే పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మలా ఉంటది ఆ సంబంధం. తెలుగులో మనం కూరగాయల వ్యాపారం చేస్తున్నామంటే వాళ్ళు మనల్ని తక్కువగానే అంచనా వేస్తారు. ఇంగ్లీష్ లో మార్కెట్ లేదు ఐఎన్జి పెట్టి షేర్ మార్కెటింగ్ అని చెప్దాం. ఏమంటావు? వాళ్ళు డీటెయిల్స్ అన్ని అడిగితే డీటెయిల్ అడిగారంటే మార్కెట్ నుంచి షేర్ చేసి వ్యాపారం చేస్తున్నాం చెప్దాం. ఏమంటారు? ఏంటి నేను మాత్రమే మాట్లాడతాను, మీరిద్దరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఏంటమ్మాయి మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఏంటి మాట్లాడలేదు? సమాధానం చెప్పు. నోరు మెదపకూడదు. అమ్మా కావేరి, వచ్చి దండం పెట్టుకో అమ్మా. అమ్మాయి భారతరాజా సినిమాలో లాగా ఓవర్లాప్ లోనే వస్తుంది. త్వరగా ఎంట్రీ ఇవ్వమ్మా. అమ్మాయి అందరికీ దండం పెట్టు. ఇదొకటా రే? అమ్మాయి వంటింట్లోనే మేకప్ చేసుకుని అలాగే వచ్చేసినట్టుగా ఉంది. నాకే నచ్చలేదు. వెళ్ళిపోదాం రారా. పర్వాలేదు మావా, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి నల్లగా ఉన్నా కళగా ఉందిరా, మన అమ్మలాగా. ఏంటమ్మా నిన్ను అసహ్యంగా మాట్లాడుతున్నా? ఊరుకోమా. ఇలా చూడు మావా, ఇంకా 2 నెలలే ఉంది. లేదంటే 6 ఏళ్లు వెయిట్ చేయాలి. సంసారం లేకుండా మనం 6 నెలలు తట్టుకోలేం మావా. కాదు మావా, నా మాట. దీన్ని ఓకే చేసేద్దాం రే. ఈ పిల్లని పెళ్లి చేసుకున్నామంటే కుటుంబ నియంత్రణ పాటించాలి. ఏంటి కనబడటం లేదా? మాట్లాడుకుంటున్నా. ఏం బిజినెస్ చేస్తున్నారని అడిగా. అది అది వ్యాపారం. మార్కెటింగ్ చేస్తున్నా. అవునవును. మార్కెటింగ్? అదేం మార్కెటింగ్? ఓ షేర్ మార్కెటింగ్. అరే ఏంటి బాబు ఈ షేర్ మార్కెటింగ్? సడన్ గా ఎక్కుతుంది దిగుతుంది. అదేమన్నా లిఫ్ట్ రా పైకి కిందకి? చాలా పెద్ద మనుషులందరూ దీంట్లో సూసైడ్ కూడా చేసేసుకున్నారు. లాస్ట్ 6 months లో మన రాష్ట్రంలో 25 మంది, ఇండియాలో 216 మంది, ప్రపంచ స్థాయిలో 989 మంది ఈ షేర్ మార్కెట్ వల్ల చచ్చేపోయారు. అంతెందుకు బాబు, నేనే లక్షల కొద్ది డబ్బు పెట్టి మొత్తం లాస్ అయ్యి ఇప్పుడు ఈ డబ్బా ఇంట్లో వచ్చి అద్దుకుంటున్నాను. నువ్వు ఇంకా చావలేదా? అది ఒక జోదం లాంటిది బాబు. మనకు అల్లుడుగా వచ్చేవాడు రోడ్డు మీద బండి తోసుకుంటూ కాయగూరలు అమ్మినా కూడా మనకు పర్వాలేదు. మార్కెట్ అని చెప్పే కానీ రోజుకి 200 సంపాదించిన సొంత కాళ్ళ మీద నిలబడాలి. సొంతంగా సంపాదించాలి తమ్ముడు, సొంతంగా. కళ్ళు తిరుగుతున్నాయా? బయటకు రా, పేడ నీళ్ళు నీ మొహన పడతాను. పిల్లని చూడడానికి తీసుకొచ్చి పిచ్చెక్కిస్తున్నావు. రే అల్లుడు, వెళ్ళిపోతాం కదా. పదరా. ఒరే అల్లుడు, దేవుడు మంచివాళ్ళనే పరీక్షిస్తాడరా. డెఫినెట్లీ. నిన్నెందుకు పరీక్షిస్తున్నాడు? బ్యాడ్ గాడ్. వదిలే మావా, ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్. వావ్, ఏం అర్థం కాలేదు. రేపే నేను అంబానీలా అయిపోయాను అనుకో, నా జీవిత చరిత్ర రాయడానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అవుతాయిరా. తక్కువలో 200 పేజీలైనా ఉండాలి కదా. తక్కువలో 60 పేజీలంటే పుసుకుమని స్టోరీ అయిపోతుందిరా. నా జీవిత చరిత్ర పాటల పుస్తకంలో ఉండకూడదు, పాఠ్య పుస్తకంలో స్కూల్లో ఉండాలి. రే, అవమానం తట్టుకోలేక చిన్నమ్మ మళ్ళీ ఊరేసుకోవడానికి వెళ్ళిపోతుందిరా. ఆపరా. అమ్మా అమ్మా వెళ్ళకమ్మా, సూసైడ్ అంతా ట్రై చేయకు.
నేను ఇంటిపైకి ఎక్కి పెంకులని తీసి కిందకి దిగలేనమ్మా. ఐ వెరీ టైర్డ్. రే మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కాపాడామనుకో ఎండు చేపలు కొడుతున్నా పద పద మావా. చిన్నమ్మా అద్దరే వల్ల నీళ్లు కొట్టండి తొందరగా. నిన్నెలా మొహం ముడుచుకొని వెళ్ళింది. ఏంటక్క అలా మొహం ముడుచుకున్నావని అడిగాను. నా కొడుకు ఏ పిల్లకి నచ్చలేదని చెప్తుంది. ఆ మొహం ఎవరికి నచ్చదని చెప్పండి, మీరే చెప్పండి. ఏదో అందగాడికి సంబంధాలు చూసినట్టు తెగ ఆరాటి పడిపోతుంది. ఆడి మొహానికి తగ్గదే కదే దొరుకుద్ది. రే చంటోడా, నువ్వేం దిగులు పడకరా. నీకోసమని ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. నీ మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది. నిన్నే చివరి వరకు ప్రేమిస్తుంది. కానీ తను ఎక్కడ పుట్టిందో తెలియట్లేదురా. భోంచెద్దురు గాని పదండి. అట్ట చూస్తున్నావు పదండి. ఏమైంది? మామిడి కొట్టిందయ్యా. కొత్తగా చెబుతావేంట్రా? అమరేట్లో జరిగేదేగా. పద. రేపు ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి గాని వెళ్ళి రెడీ చేయిపో. డబ్బులు ఇస్తే తీసుకోకు, నేను వచ్చి తీసుకుంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళురా వెళ్ళు. కాసు డబ్బు మనీ మనీ, కాసు డబ్బు మనీ మనీ. ఇంకా ఏంటి కేక్ వదిలి పెట్టారు? ఏంట్రా అప్పుడే వచ్చేసారు? ఏంటి ఇల్లంతా కలర్ఫుల్ గా ఉంది? ఏ అటాక్, ఊరంతా అప్పులైనా బడాయికే లోట్లేదు పోవాయ్. వెళ్ళిన పని ఏమైంది? ఏ ఎమ్మెల్యే పెళ్లి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. హైదరాబాద్ నుంచి పెద్ద క్యాటరింగ్ వస్తున్నాడట. అరే వదిలేవయ్యా. ఊళ్ళో వాళ్ళు నానబెట్టినా బయట వాళ్ళు నానబెట్టినా మినపప్పే అది పిండి అవుతుంది. మనకంటూ హస్తలాగం ఉంది కదా. ఇదే ఊర్లో మా అమ్మాయికి జామ్ జామ్ అని పెళ్లి చేసి ఎంత పెద్ద పేరు తెచ్చుకుంటారో చూడండి. నీ కూతురు పెళ్లి చేయడం తర్వాత తీసుకున్న అప్పుకి 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదు. ముందు దాన్ని సెటిల్ చేసి ఏమయ్యా, ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ, త్రిషా లేకపోతే నయనతార. ఎవరో ఒకరి పెళ్లిలో డబ్బులు గోల్మాల్ చేసి ఇచ్చేస్తాలే. ఇప్పుడు గొడవ చేయకుండా పదండి. ఇదే కదా. అందమైన ఆడపిల్లలు మనకెక్కడా చిక్కడం లేదు బాబు. ఏంటి టమాటాలని రే కుళ్ళిపోయి చంటోడా, ఛై. మన ఊర్లో ఏ అమ్మాయి నీకు సెట్ అవ్వలేదురా. ఇదిగో పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఒక సంబంధం వచ్చిందిరా. వెళ్ళి చూసొద్దాంరా. అరే పోమ్మా, మనం కూడా అమ్మాయిని చూసి వస్తున్నాం. ఎంతమందని నన్ను రిజెక్ట్ చేస్తారు? అమ్మా, అందరూ పెళ్లికి వీడియో కవరేజ్ తీస్తారు, కానీ నేను పెళ్లికి ముందే మంచిగా వీడియో కవరేజ్ తీసి ఒక పోర్ట్ఫోలియోని రెడీ చేశాను. ముందు నువ్వు దాన్ని తీసుకెళ్లి అందరికీ చూపించి ఆ తర్వాత వచ్చి చెప్పు. రే అన్నీ చూసేశారా, నిశ్చయం చేసుకోవాల్సిందే. వెళ్ళి చూసొద్దాంరా. అవునల్లుడు, రేపు మార్కెట్ లీవ్ కూడా. అలాగే మనం ఒక జాలీ ట్రిప్ వేద్దాం. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ఆశ్రయించుకుని చీ కుడుతుంది అనే మూడ్ లో పెడదాం. అప్పుడు ఎలా అప్సెట్ అవుతావు? ఏంటి కామెడీ చేస్తున్నాడు? ఎంతమంది ఆడపిల్లలు చీకుట్టినా సిగ్గులేదు మొహానికి. అమ్మా, ఇంకిదేమి వద్దమ్మా. నువ్వేమో ఊరంతా తిరిగి టామ్ టామ్ వేస్తున్నావు. చూసిన ప్రతి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నీకు మాత్రమేనా? నాకు కూడా. రే ఇక మీదట అమ్మ ఎవరితో చెప్పదులేరా. అయితే నువ్వు తమలపాకు మీద ఒట్టేసి చెప్పు. సరే తీసుకొస్తాను. తమలపాకు మీద ఒట్టా? అదేం ఒట్టురా? ముందు మొహం కడుపురా. నీ బాబుద్దు అలాగే వచ్చేసిందిరా. హ, ఈవిడ అంతకు మించి వీడు ఏం చెప్పినా తలాడిస్తుంది. ఒట్టేయ్. ఇదిగో నువ్వు వేరా? ప్రమాణ సాక్షిగా ప్రమాణ నీకు సాక్షిగా అమ్మాయిని నీకు చూసే అమ్మాయిని చూసే బయట విషయం ఎవరితోనూ అస్సలు చెబుతా. చెప్పను. చూసావా నోరు జారావు? ఇప్పుడు నువ్వేమన్నావు? ఓవలాపను కూడా కనిపెట్టేశాడు. సరే ఓకే చెప్పం. అస్సలు చెప్పం. రే ఈ విషయం బయటకు తెలియకూడదంటే నేను ఐడియా చెప్తాను, ఇలా రా. సరేనా? రెడీ పో. ఈ ఇంట్లో భోజనం చేయడానికి ఎంత కష్టం రా బాబు.